షర్మిల కేసులో యూట్యూబ్ ఛానళ్ల లింకులు కదులుతున్నాయి. ఎఫ్ఐఆర్ పేరుతో వీడియోలు తయారు చేసిన వెబ్ ఛానళ్ల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఇప్పటికే 8 వెబ్సైట్లకు నోటీసులు జారీ చేశారు. వారిలో 5గురిని అరెస్టుకు నోటీసులు ఇచ్చారు. యూట్యూబ్ ఛానల్స్ 10 రోజుల్లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఒక్కో యూట్యూబ్ ఛానల్ ప్రతినిధిని పిలిచి విచారించి నోటీసులు ఇస్తున్నారు. చాలా మంది యూట్యూబ్ ఛానళ్ల యజమానులు పోలీసు విచారణకు హాజరు కాకుండా తమ సంస్థల్లో పనిచేసే వారిని హాజరుపరుస్తున్నారు. ఛానల్ యజమానులు వెంటనే హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశించారు. అప్పుడే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. షర్మిల కేసులో యూట్యూబ్ ఛానళ్ల లింకులు కదులుతున్నాయి. ఎఫ్ఐఆర్ పేరుతో వీడియోలు తయారు చేసిన వెబ్ ఛానళ్ల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఇప్పటికే 8 వెబ్సైట్లకు నోటీసులు జారీ చేశారు. వారిలో 5గురిని అరెస్టుకు నోటీసులు ఇచ్చారు. యూట్యూబ్ ఛానల్స్ 10 రోజుల్లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఒక్కో యూట్యూబ్ ఛానల్ ప్రతినిధిని పిలిచి విచారించి నోటీసులు ఇస్తున్నారు. చాలా మంది యూట్యూబ్ ఛానళ్ల యజమానులు పోలీసు విచారణకు హాజరు కాకుండా తమ సంస్థల్లో పనిచేసే వారిని హాజరుపరుస్తున్నారు. ఛానల్ యజమానులు వెంటనే హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశించారు. అప్పుడే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.